తిరుపతి జిల్లా సూళ్లూరుపేట మండలం సూళ్లూరులో వెలిసి ఉన్న శ్రీ చెంగాలమ్మ పరమేశ్వరి అమ్మవారిని దర్శించుకున్నారు విజయవాడ భవానీ భక్తులు. ఇక్కడి నుంచి నేరుగా మరువత్తూరు వెళ్లి ఇరుముళ్లు చెల్లించి అనంతరం అరుణాచలం కంచి గోల్డెన్ టెంపుల్, శ్రీశైలం వీరబ్రహ్మేంద్ర స్వామివారి మఠం మీదుగా వెళ్లి వాళ్ల స్వగ్రామమైన విజయవాడకు చేరుకుంటారని, 8వ తారీఖు చేరుకుంటామని వారి మాటల్లో చెప్పారు. వేదమరవత్తూరు ఆదిపరాశక్తి అమ్మవారి దగ్గరికి వెళ్తున్నామండి. విజయవాడ నుంచి మేము ప్రతి సంవత్సరం 2వ తారీఖు వెళ్ళి 10వ తారీఖు దాకా ఉండి మేము అన్ని చూసుకుంటూ వస్తామండి. వీళ్ళందరూ మా భక్తులండి. దాదాపుగా 300 మంది వెళ్తామండి మేము వేలుమరవత్తూరు. ఇక్కడ నుంచి మేల్మరవత్తూరు వెళ్తామండి. మేల్మరవత్తూరు దగ్గర నుంచి కంచి చూసుకొని తిరుపతిని చూసుకొని విజయవాడ వెళ్ళిపోతాం. ప్రతి సంవత్సరం ఒక 300 మంది వెళ్తామండి వేలుమరవత్తూరు. విజయవాడ నుంచి ఒక 1000 మంది అవుతారండి వేలుమరవత్తూరు ఆదిపరాశక్తి అమ్మవారి విజయవాడ. ఓం శక్తి. ఎన్నింటి వద్ద వార్తలు చెప్తుందండి? మేము విజయవాడ గొల్లపూడి నుంచి వచ్చాము. 4 బస్సులు 150 మందిని తీసుకొని వచ్చాను. మేల్మరువత్తూరు ఇరుముళ్ళు చెంగాళమ్మ దగ్గరికి వచ్చాము. మేల్మరువత్తూరు వెళ్ళి ఇరుముళ్ళు ఇచ్చేసి కంచి వెళ్తాం. కంచి చూసుకొని అక్కడ నుంచి ఇక అరుణాచలం గోల్డెన్ టెంపుల్ చూసుకొని శ్రీశైలం మహానంది, బ్రహ్మంగారి మఠం, అహోబళం, యాగంటి, ఒంటిమెట్ట ఇవన్నీ చూసుకొని విజయవాడ వెళ్తాం. 8వ తారీఖు వెళ్తాం విజయవాడ.